రంజాన్ తొలి రోజు సందర్భంగా ఓ హోటల్ గంట పాటు ఉచిత హలీం ఆఫర్ను ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా కస్టమర్లు పోటెత్తడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఈ ఘటన హైదరాబాద్లోని మలక్పేట్ ప్రాంతంలోని అజీబో ముఖారి మండీ హోటల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కస్టమర్లను నియంత్రించడం యాజమాన్యం వల్ల కాలేదు. దీంతో వారిని కంట్రోల్ చేసేందుకు హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. రద్దీ భారీగా ఉండడంతో జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు బాటన్ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్థానిక ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉచిత ఆఫర్కు సంబంధించి హోటల్ యాజమాన్యం ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ పోలీసులు తెలిపారు. న్యూసెన్స్ సృష్టించడం, ట్రాఫిక్ జామ్కు కారణమైనందుకు హోటల్ నిర్వాహకులపై మలక్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ऐसा बंदोबस्त we have to do, we have to give in return ना return ना एक्सपेक्ट लेकर ऐसा अभी छोटा రంజాన్ తొలి రోజు సందర్భంగా ఒక హోటల్ గంట పాటు ఉచిత హలీం ఆఫర్ను ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా కస్టమర్లు పోటెత్తడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఈ ఘటన హైదరాబాద్లోని మలక్పేట్ ప్రాంతంలోని అజీబో ముఖారి మండీ హోటల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కస్టమర్లను నియంత్రించడం యాజమాన్యం వల్ల కాలేదు. దీంతో వారిని కంట్రోల్ చేసేందుకు హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. రద్దీ భారీగా ఉండడంతో జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్థానికంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉచిత ఆఫర్కు సంబంధించి హోటల్ యాజమాన్యం ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ పోలీసులు తెలిపారు. న్యూసెన్స్ సృష్టించడం, ట్రాఫిక్ జామ్కు కారణమైనందుకు హోటల్ నిర్వాహకులపై మలక్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హోటల్ ఓనర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. విజువల్స్లో చూస్తున్నాం. ఫ్రీగా హలీం అంటూ ప్రకటించిన నేపథ్యంలో తీవ్రమైనటువంటి అక్కడ రద్దీ నెలకొంది. భారీ ఎత్తున అక్కడికి హలీం కోసం, ఫ్రీ హలీం కోసం తరలి వచ్చారు ప్రజలు. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఊహించిన దానికంటే భారీగా తరలి వచ్చిన నేపథ్యంలో అక్కడ వారిని కంట్రోల్ చేయడం కష్టతరమై చివరికి పోలీసులకు వారు సమాచారం అందించాల్సిన పరిస్థితి. పోలీసులు కూడా వచ్చి సాధారణంగా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఇక ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీలు చేతబట్టుకొని వారిని పక్కకు తప్పించాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా రోడ్డంతా బ్లాక్ అయిన నేపథ్యంలో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ అక్కడ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా పర్మిషన్ తీసుకోకుండా ఇలా ఫ్రీ ఆఫర్స్ పెట్టి ఇలా ట్రాఫిక్ జామ్కు, న్యూసెన్స్కు కారణమైన నేపథ్యంలో హోటల్ యాజమాన్యంపై కూడా చర్యలకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే హోటల్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా సమాచారం.